గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సర్పంచ్ల సభ్యుల రిజర్వేషన్లు విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన జీవో 46 ఇంతకుముందే విడుదల చేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గత కొద్ది కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీల రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడుతూ వస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం ఇది. ఖచ్చితంగా ఈ త్వరలో ఈ నెల 24న కూడా హైకోర్టులో ఈ గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశం పైన ఒక తీర్పు రానున్న నేపథ్యంలో మొత్తానికి 50% బీసీలకు రిజర్వేషన్లు 50% మించకూడదు అని ఏదైతే ఆదేశాలను దాన్ని జీవోలో ప్రత్యేకంగా పొందుపరుస్తూ మాత్రం జీవో 46ను తెలంగాణ ప్రభుత్వం మాత్రం విడుదల చేసిన పరిస్థితి. అంటే ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను వేగంగా ముందుకు డిసెంబర్ 20 లోపే 3 దశల్లో పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. దానికి సంబంధించి ఈసీకి ఇప్పటికే లేఖ రాసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి 2011 ఏదైతే జీవో ప్రకారం 2011 రిజర్వేషన్ ప్రకారమే పాత రిజర్వేషన్ ప్రకారమే మాత్రం ఎన్నికలకు వెళ్ళేలాగా ఉంది. 2024 కులగణన ప్రకారం మాత్రం బీసీ సర్పంచ్లకు సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ బీసీలకు 2024 ప్రకారం కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నది. ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మాత్రం 2011 రిజర్వేషన్ల ప్రకారమే వాళ్లకు దాని ప్రకారమే రొటేట్ పద్ధతిలో జరిగే అవకాశం ఉన్నది. మహిళలకు మాత్రం రాజకీయ నాయకుల సమక్షంలో లక్కీ డ్రా తీసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బీసీలకు రిజర్వేషన్ల అంశం ఆర్డీఓలో పరిధిలో ఉన్న అంశం. ఆర్డీఓలు ఈ రిజర్వేషన్లకు బీసీ సర్పంచ్లకు వాళ్ళు ఖరారు చేస్తారు. వార్డు సభ్యులకు ఎంపీడీఓలు మాత్రం వీళ్ళ రిజర్వేషన్ అంశాన్ని వాళ్ళు ఖరారు చేస్తారు. మొత్తానికి అంటే ఈ అంశం పైన ప్రధానంగా ఏదైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు మాత్రం ఏదైతే 3 కోట్ల పైన నిధులు 3,000 కోట్ల నిధులు మురిగిపోతాయి, వేస్ట్ అయిపోతాయని ఉటావుటిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నది. దానికి సంబంధించి ఈరోజు జీవో మాత్రం రిజర్వేషన్ అంశం పైన కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. ప్రధానంగా అంటే గత కొద్ది కాలంగా ఇది బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి సభలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్ళాలి అనే ఆ దిశగా వెళ్తున్న క్రమంలో హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితిలో హైకోర్టు తీర్పు నేపథ్యం ఈ నెల 24న ఉన్న నేపథ్యంలో 50% మించరాదన్న కోర్టు నిబంధనల నేపథ్యంలో మొత్తానికి 50% మించరాదు అంటూ జీవోలో కూడా తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసి మాత్రం జీవో విడుదల చేసిన పరిస్థితి. మొత్తానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రం జీవో ఇంతకుముందే విడుదల చేసిన పరిస్థితి. శ్రీలత. శ్రీలత, బీసీ సంఘాలు బీసీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం గతంలో తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని మాట ఇచ్చింది. ఆ సభ ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కేటాయించాకనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా అంతేకాకుండా కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక ఇప్పుడు ఈ బీసీలకు 40 రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉన్నది కనుక ఈ సందర్భంగా మీరు ఎలా వెళ్తారు, అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దు అని చెప్పేసి బీసీ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. బీసీలకు సంబంధించిన మేధావులు వరుసగా ఎంతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కూడా ఈ కోర్టు పరిధిలో ఉన్న అంశం బీసీలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అంశం తేలిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి బీసీ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి తెలంగాణలో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏదైతే 3,000 కోట్ల పైన నిధులు వేస్ట్ అవుతాయి, మురిగిపోతాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వేస్ట్ అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే వెళుతున్న పరిస్థితి. కానీ బీసీ సంఘాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఏదైతే ఒక బీసీలను మోసం చేసినట్లు అవుతుంది, 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటేనే బీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు అని చెప్పేసి బీసీ సంఘాల నేతలు రోజుకో తిరిగిన వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితిని అయితే చూస్తున్నాం. శ్రీలత.
శేఖర్, పాత రిజర్వేషన్ పద్ధతిని బీసీ సంఘాలు అంగీకరిస్తాయా? శ్రీలత, అదే పరిస్థితి. ఇప్పుడు పాత రిజర్వేషన్ పద్ధతిని అంగీకరించకుండానే బీసీ సంఘాలు రోజుకో దిశగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. పాత రిజర్వేషన్లు 27% కల్పిస్తూ ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన దాంట్లో ఇప్పుడు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వ పరంగా ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలంటే 9 షెడ్యూల్ ప్రకారం పొందుపరిచి చేయాలి. కానీ అది జరగకుండా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న అంశం కనుక పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అనడంతో దానికి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే 42% పార్టీ పరంగా ఇచ్చినా కూడా అంటే గతంలోనే బీసీలకు 27% ఉన్నది, వీళ్ళు ఇక ఇచ్చేది 15%. అంటే వీళ్ళు పార్టీ పరంగా ఇస్తున్నట్టు కూడా ఎలా అవుతుంది అది? అంటే ఏదైతే బీసీలను దీనివల్ల ఎలాంటి లబ్ధి జరగదు, బీసీలకు మరోసారి బీసీలను మోసం చేయడమే అవుతుంది. ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఉదాహరణకు ఊళ్ళల్లో బరిలో ఉంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు కట్టబెట్టినా కూడా ఆ బలమైన నేతనే గెలిచే అవకాశం ఉంటుంది తప్ప ఆ బీసీ నేత ఓడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అటు కేంద్రాన్ని ఒప్పించి అటు కోర్టు ద్వారా కానీ మొత్తానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని మాత్రం బీసీ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ఒప్పుకోలేని పరిస్థితి. శ్రీలత, శేఖర్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు కదా, మరి ఎలా ఇచ్చే అవకాశం ఉందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా అటు బీసీలలో కానీ మేధావుల్లో కానీ ఎంతోమందిలో ఇదే సందేహం. పార్టీ పరంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరంగా సాధ్యం కావడం లేదు, కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ పదే చెప్పుకుంటూ దాటవేత ధోరణితో ముందుకు వెళ్తున్నా కూడా అంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నాం కదా, మేము ప్రయత్నం చేసినా కూడా కోర్టు ద్వారా ప్రభుత్వాల ద్వారా 9th షెడ్యూల్ ద్వారా ఇది కోర్టులో ఉన్న అంశం సాధ్యపడకనే మేము ఈ దిశగా వెళ్తున్నామని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా దానిలో సేమ్ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్టీ సింబల్ ఉండదు కదా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అలాంటప్పుడు ఎలా మీరు ఇస్తారు అనేది చాలామందిలో ఒక సందేహం ఉంది. కానీ దీంట్లో ఒకటి ఉంటుంది, పార్టీ పరంగా అంటే బీసీలలో గ్రామాలలో పార్టీ అభ్యర్థిగా ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అని ఎవరైతే ప్రజలకు గ్రామాలలో ఐడియా ఉంటుందో దాని నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అంటే ఉదాహరణకు ఒక మండలంలో బీసీలకు ఒక 15 స్థానాలు వచ్చాయనుకోండి, ఆ 15 స్థానాల్లో బీసీలకు అన్ని పార్టీలు 15 స్థానాల్లో బరిలో నిలిచబెట్టినప్పుడు కాంగ్రెస్ మాత్రం అదనంగా మరో 5 స్థానాలు 7 స్థానాలు పొడిగించే అవకాశం ఉంది. దాన్నే పార్టీ పరంగా ఇస్తున్నాము అనేది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం అది చూసుకోవచ్చు. పార్టీ పరంగాని కాకుండా ఆ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులను పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగే ఏదైతే గ్రామ పంచాయతీలలో దిగాలనుకుంటున్నారో వాళ్ళని బీసీలని ఎక్కువ మందిని నిల్చోబెడతాము అనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నది. అదే పార్టీ పరంగా రిజర్వేషన్ అనేది మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అసలు ఒప్పుకోవడం లేదు బీసీ సంఘాలు. ఎందుకంటే ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గానికి పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళినట్లయితే మళ్ళా నష్టపోయేది బీసీలే, దీన్ని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఇది ఏం ఆందోళన జరుగుతున్న బీసీలకు అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం రిజర్వేషన్లతో ఇప్పుడే ప్రభుత్వం మాత్రం జారీ చేసిన పరిస్థితి GO 46ని.